పశ్చిమ బెంగాల్లో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి ఘటన మరొక ముందే లా కాలేజ్ స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ ఆందోళన కలిగిస్తుంది. ఈ అత్యాచార ఘటనపై ఓవైపు ఆందోళనలు కొనసాగుతూ ఉండగానే పద్మశ్రీ అవార్డు అందుకున్న స్వామి ప్రదీప్తానందపై ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేయడం కలకలం సృష్టిస్తోంది. వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతాలో లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. సెక్యూరిటీ సిబ్బంది గదిలో బంధించి ఆ కృత్యానికి పాల్పడ్డట్లు బాధితురాలు వాంగ్మూలంలో తెలిపింది. ఈ క్రమంలోనే సెక్యూరిటీ గార్డును కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 4కు చేరింది. గ్యాంగ్ రేప్ ఘటనను సీరియస్ గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలి అని ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా టీఎంసీ నాయకుడు కావడంతో వివాదం రాజకీయ రంగు పులుముకుంది. మమతా బెనర్జీ సర్కారు తీరును నిరసిస్తూ బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. సౌత్ లా కాలేజీ ఎదుట తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆందోళన చేపట్టారు. గ్యాంగ్ రేప్ నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కాలేజీలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. గ్యాంగ్ రేప్ నిందితులకు టీఎంసీ అగ్రనేతలకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ బీజేపీ, సిపిఐ తృణమూల్ కాంగ్రెస్ పై దాడి ప్రారంభించాయి. అత్యాచార నిందితులకు మమతా సర్కార్ అండగా నిలుస్తుందని మండిపడ్డారు నేతలు. ఈ ఉదంతంపై నిరసనలు ఉధృతం కావడంతో ప్రధాన నిందితుడు మనోజిత్ తో పార్టీకి సంబంధం లేదు అని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. విద్యార్థినిపై అత్యాచారం కేసులో దర్యాప్తు కొనసాగుతుందని, నిందితులకు శిక్ష పడేలా చూస్తాము అని పశ్చిమ బెంగాల్ మంత్రి శశి పంజా తెలిపారు. గ్యాంగ్ రేప్ ఘటనపై ఓవైపు ఆందోళనలు కొనసాగుతూ ఉండగానే పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి ప్రదీప్తానందపై ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానంటూ స్వామి ప్రదీప్తానంద తనపై పలుమార్లు అత్యాచారం చేశారు అని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సదరు మహిళ చేసిన ఆరోపణలను స్వామి ప్రదీప్తానంద ఖండించారు. మహిళలందరినీ తాను తల్లులుగా భావిస్తాను అని తెలిపారు. తన పేరు ప్రతిష్టలు చెడగొట్టేందుకు ఈ కుట్ర చేశారు అని స్పష్టం చేశారు ప్రదీప్తానంద. మొత్తంగా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలు, ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి.